నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పన్నుల ఆదాయం గ్రాంట్లపై నేడు 16వ ఆర్థిక సంఘంతో భేటీ. మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణకు తోడ్పాటు కోరనున్న సర్కార్. ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ తగ్గించాలన్న భట్టి విక్రమార్క. సామాన్యులకు ఊరటనివ్వాలని కౌన్సిల్కు విజ్ఞప్తి. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం. బాధిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు. దేశంలో మంకీపాక్స్ కేసు క్లేడ్ 2 రకంగా నిర్ధారణ. ఏమాత్రం ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ. భారత్, యుఏఈ మధ్య కుదిరిన 4 ఒప్పందాలు. ఇంధన రంగంలో పరస్పర సహకారానికి ఇరు దేశాల నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల ఆదాయం గ్రాంట్ల రూపంలో రావాల్సిన మొత్తంతో పాటు రాష్ట్ర ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వాల్సిన నిధుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించనుంది. అరవింద్ పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ప్రత్యేక పరిస్థితులు, కేంద్రం నుంచి అందించాల్సిన తోడ్పాటు అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘానికి వివరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఫార్మా విలేజెస్ తదితరాలకు కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కమిషన్ ఎదుట ప్రసంగించనున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచడంతో పాటు గ్రాంట్లు ఇవ్వాలని, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని, ఇతరత్ర ప్రోత్సాహక నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. మధ్యాహ్నం తర్వాత కమిషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అంతారం గ్రామానికి వెళ్తుంది. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇతరత్రాలను పరిశీలిస్తుంది. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జీఎస్టీ కౌన్సిల్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి డిప్యూటీ సీఎం, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఈఎం రిజ్వీ, వాణిజ్య పనుల శాఖ అదనపు కమిషనర్ సాయి కిషోర్లు హాజరయ్యారు. భట్టి విక్రమార్క జీఎస్టీ కౌన్సిల్కు పలు ప్రతిపాదనలు చేశారు. ప్రధానంగా పరిశోధన గ్రాంట్లు, ప్రభుత్వం లేదా ప్రైవేటు ఏజెన్సీల నుంచి స్వీకరించే విరాళాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కౌన్సిల్కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రీమియంలపై విధిస్తున్న 18% జీఎస్టీని 5%కి తగ్గించాలని కోరగా దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియంలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. 2015-16 ఆర్థిక ఏడాదిలో అదనపు తాత్కాలిక ఐజీఎస్టీ కేటాయింపును అప్పటి రాష్ట్ర రాబడి దృష్టిలో ఉంచుకుని 4.02% కేటాయించారు. కానీ దానిని రికవరీ చేసేందుకు ఇప్పటి ఆదాయ వనరులపై 5.07% వసూలు చేస్తామనడం సరికాదని సమావేశంలో భట్టి విక్రమార్క లేవనెత్తారు. ఇందువల్ల రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రికవరీ కూడా అదే మోతాదులో తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి నెలలోపు నివేదిక ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పత్తి సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ఈ ఏడాది పత్తి మార్కెటింగ్ సీజన్ సన్నద్దతపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంచాలకులు గోపి, సిపిఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, మార్కెటింగ్ శాఖ సంచాలకులు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో దేశంలో పత్తి సాగు వివరాలు, దిగుబడి వివరాలు, గత సంవత్సరం జరిగిన విక్రయాలు, ఎదుర్కొన్న సమస్యలు వంటి అంశాలు అధికారులు మంత్రి సమక్షంలో వివరించారు. వెయిటేజ్ పద్ధతుల్లో ఫలితంగా జిన్నింగ్ మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని జిన్నింగ్ మిల్లులు అసోసియేషన్ నేతలు ప్రస్తావించారు. అమలు చేసే పద్ధతి వల్ల రైతు 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరం పైగా వెళ్లి విక్రయాలు చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈసారి మద్దతు ధర 500 రూపాయలు పెరిగిన దృష్ట్యా కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ పత్తి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. సిపిఐ, కాటన్ అసోసియేషన్ సభ్యులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం తీసుకునే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల అన్నారు. అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ అవుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బ్యాంకులలో ఏర్పడిన సమస్యలను అనువుగా చేసుకుని కొందరు ప్రతిపక్ష నేతలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యంతో వరదలు వచ్చి కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని మంత్రి తెలిపారు. స్వయాన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చేరువలో ఉండి సహాయక చర్యలు చేపట్టారన్నారు. వరద సహాయక చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టంపై పూర్తి స్థాయిలో సర్వే చేయించి పరిహారం చెల్లిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇలాంటి విపత్తుల సమయంలో సహాయక చర్యలో పాల్గొనకుండా రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లు సమన్వయంతో పనిచేసి మరోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తారని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన నాయకుడు. దాదాపు 40 సంవత్సరాలు పార్టీకి సేవ చేసిన తర్వాత పీసీసీ ఆయనకు దక్కిన అత్యున్నత పదవిగా చెప్పొచ్చు. పార్టీలో వివిధ హోదాల్లో చేసిన సేవల్ని గుర్తించి పార్టీ విధేయుడుగా భావించి ఏఐసీసీ ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. బీసీల్లో పోటీ ఉన్నప్పటికీ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేస్తూ రావడం మహేష్ కుమార్ గౌడ్ కు కలిసొచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులు కావడానికి 2021 నుంచి పీసీసీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేయడమేనని కూడా చెప్పొచ్చు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పార్టీకి చెందిన అన్ని వ్యవహారాలు సీఎం సూచనల మేరకు మహేష్ కుమార్ గౌడ్ చేస్తూ వచ్చారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల నాయకులతో, కార్యకర్తలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా గౌడ్ కు సత్సంబంధాలు పెరుగుతూ వచ్చాయి. దీంతో ఆయనకు పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా గుర్తింపు లభించింది. 3 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నందున వారి మధ్య సఖ్యత బాగుందని ఏఐసీసీ కూడా గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల్ని, పార్టీ సీనియర్లను మర్యాదపూర్వకంగా కలుస్తూ వస్తున్నారు. మరోవైపు 3 రోజులుగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోతోంది. మహేష్ కుమార్ గౌడ్ ను కలిసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్నారు. పుష్పగుచ్చాలు ఇస్తూ శాలువాలు కప్పుతూ సత్కరిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ నుంచి ఇప్పటిదాకా పార్టీలో అంచెలంచెలా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు. మేము కూడా ఆయన ఎన్ఎస్ఏ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన వెంట ఉన్నాం. ఆయన వచ్చినందుకు ప్రతి కార్యకర్త తెలంగాణలో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన నిజమైన కార్యకర్తని గుర్తించడాన్ని ఆశపడుతున్నాం. మేము పార్టీకి ఇంతగా మంచి క్యాండ్ దొరకడు, బ్రహ్మాండ క్యాండ్ దొరికిండు. ఆయన ఏ డిస్టిక్లో, ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరు ఎన్ఎస్ఏ నుంచి పైకి వచ్చిండ్రు, ఎవరు కాంగ్రెస్కు దోకా ఇస్తారో అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది కాంగ్రెస్ వర్క్. మహేష్ అన్న డెడికేట్గా కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు గజ్జ కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఉండే, తర్వాత అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, వీళ్ళిద్దరు కోఆర్డినేషన్లో సమన్వయంతో కాంగ్రెస్ పార్టీకి ముందు తీసుకుపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం కారణము రేవంత్ రెడ్డి అన్న మరియు మహేష్ అన్న. నిజామాబాద్ నా మహేష్ కుమార్ గౌడ్ నా క్లాస్మేటు. మరి ఆయన రియల్గా కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు బీసీ వర్గంలో పుట్టి ఇంత పెద్ద స్థాయికి వచ్చిందంటే నిజామాబాద్ జిల్లాకే గర్వకారణం. బీసీ వర్గానికి సముచిత గౌరవం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు విశేషమైన కృషిలో భాగంగా ఈరోజు మహేష్ కుమార్ అన్న గారికి పీసీసీ ప్రెసిడెంట్ రావడం చాలా అభినందనమైన విషయము. పీసీసీ కార్యవర్గం కూర్పు కంటే ముందు పదవీ బాధ్యతలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన వెంటనే రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులు ఆయన దృష్టిలో పడేందుకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమైన ప్రాంతాలతో పాటు గాంధీభవన్ లోపల, వెలుపల, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బయట కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ కు స్వాగతం పలుకుతూ కొందరు, అభినందనలు తెలుపుతూ మరికొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 15న పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రోజున భారీ ఎత్తున హంగామా చేసేందుకు అభిమానులు ప్రణాళికలు వేసుకుంటున్నారు.
తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చిట్యాల ఐలమ్మ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆ యోధురాలి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ కనబర్చిన ధైర్య సాహసాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. తన భూమి కోసం ఆధిపత్య వర్గాల భూ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాలకు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకుని మహిళలను ఐక్యం చేసిన స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని ముఖ్యమంత్రి కీర్తించారు. స్వాతంత్ర సమరయోధురాలు చాకలి ఐలమ్మ ప్రేరణతో అనేక మంది మహిళలు ఆనాటి భూ పోరాటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని సీఎం అన్నారు. ఐలమ్మ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పదహారవ ఆర్థిక సంఘ బృందం ఇవాళ నేడు సీఎం మంత్రులతో కేంద్రం భేటీ కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నులు, గ్రాంట్లతో పాటు ఇతరత్ర నిధులకు సంబంధించిన అంశాలపై 16వ ఆర్థిక సంఘం అభిప్రాయ సేకరణ జరుపుతుంది. నిన్నటి నుంచి రాష్ట్రంలో పర్యటిస్తుంది. అరవింద్ పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం నిన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో సమావేశమైంది. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారుల నుంచి సమావేశంలో వారి అభిప్రాయాలు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక సంఘంతో కూడా సమావేశమైంది. వ్యాపార వర్గాల ప్రతినిధులతో పాటు కీలకంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా అభిప్రాయాలు తీసుకుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ రూపంలో నిధులు వస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న పన్నుల వాటాతో పాటు ఇతరతలకు సంబంధించిన వివరాలు తీసుకుంది. ఇవాళ అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో 16వ ఆర్థిక సంఘం సమావేశం కానుంది. ప్రజాభవన్ వేదికగా ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సభ్యులతో పాటు ఉన్నతాధికారులతో పాటు ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కీలకోపన్యాసం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులు, రాష్ట్రానికి ఉన్న అవసరాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, ప్రతిష్టాత్మక కార్యక్రమాలను కూడా సమావేశంలో వివరించనున్నారు. ఇప్పటికే పన్నుల్లో రాష్ట్రానికి సంబంధించిన వాటా పెరగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు గ్రాంట్లు ఇవ్వాలని, రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రోత్సాహక నిధులు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరుతున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మూసీ అభివృద్ధి ప్రాజెక్టుతో పాటు మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ తదితర రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు కూడా కేంద్రం నుంచి తగిన ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక సంఘం ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ప్రజెంటేషన్ ఇస్తారు. రాష్ట్రంలో సొంత పన్నుల ఆదాయం ఎలా ఉంది, కేంద్రం నుంచి వస్తున్న పన్నుల ఆదాయంలో పన్నుల రాష్ట్ర వాటా ఏ మేరకు ఉంది, గ్రాంట్లు ఏ మేరకు వస్తున్నాయి, గత కొన్నేళ్లతో పాటు ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉంది, ఇంకా రాష్ట్రం ఏం ఆశిస్తుందన్న విషయాలను కేంద్ర ఆర్థిక సంఘం ముందు ఉంచనున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక సంఘం కూడా అన్ని అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు తీసుకుని వాటన్నింటినీ సిఫారసులు చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కేంద్ర ఆర్థిక సంఘం సభ్యులు కొంతమంది క్షేత్రస్థాయి పర్యటన కూడా వెళ్లనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతరంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు. ఇవాళతో 16వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటన ముగియనుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. రాజకీయాలకు అతీతంగా దేశహితం కోసం హైడ్రాని వినియోగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ రఘునందన్ రావు సూచించారు. హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరించి బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో ఎవరి నిర్మాణాలు ఉన్నా కూల్చివేయాలన్నారు. హైడ్రా కొన్ని చోట్లకే పరిమితమవడంపై పలు అనుమానాలు వస్తున్నాయన్న ఆయన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో పాటు నాలాల మీద కట్టిన నిర్మాణాలను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్లో చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రఘునందన్ రావు పాల్గొని ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ వాయనాడు లెక్క కావద్దంటే, హైదరాబాద్ ఉత్తరాఖండ్ లెక్క, కేదార్నాథ్ లెక్క వరదల కొట్టుకపోవద్దంటే హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఒక్క హైదరాబాద్లోనే కాదు జిల్లాలకు కూడా వచ్చి ఆ చెరువులలో కట్టిన కట్టడాలని తొలగించాలని మేం డిమాండ్ చేస్తుంటే ఇండ్లు కూలగొట్టమని రంగనాథ్ స్టేట్మెంట్ ఇస్తే హైడ్రాని బంద్ చేసుకోండి, రేపటి నుంచి కూలగొట్టడాలు ఆపేసేయండి, కూలగొట్టిన వాళ్ళకి తప్పైందని చెప్పి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకని దాన్ని రాజకీయాల కోసం వాడొద్దు. ఈ దేశ హితం కోసం
ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడం కోసం హైడ్రా పనిచేయాలని చెప్పి నేను రంగనాథ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి చాలా స్పష్టంగా సూచిస్తా ఉన్నాను. హైడ్రా ఆక్రమణ తొలగింపులో భాజపాలోని 4 నాయకులు 4 రకాలుగా మాట్లాడుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై, మెడికల్ కళాశాలలోని సమస్యలపై కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజల దృష్టిని మళ్లించిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్న పొన్నం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని అన్నారు. ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాల కోసం వైద్యారోగ్య శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు ఏం తోచాలనో ఏం మాట్లాడాలనో గ్యారంటీలు అమలైన తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప మేము జరుపుతున్న పనులలో మాకు ఒక విశ్వాసము, మేము ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబెట్టుకొని ముందుకు పోతున్నాం అనేటువంటి ఒక కార్యాచరణ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా హాస్పిటల్ సిబ్బంది లేదా మెడికల్ కళాశాలకు సంబంధించిన ప్రొఫెసర్స్ అంతా ఈ ఆసుపత్రిలో వచ్చే వైద్యులకు సరి అయినటువంటి వైద్యం అందుతున్నదని భావించే విధంగా మీ యొక్క పనితీరు మెరుగుపడాలని కోరుతూనే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఆసుపత్రికి సంబంధించిన కనీస వసతులు కలిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైద్యో నారాయణ హరి అనే విధంగా డాక్టర్లు సేవ చేసే సందర్భంలో అవసరమైన అన్ని అంశాలకు సంబంధించి పట్టణంలోని పుర ప్రముఖులు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కొద్దిగా నిధులు డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా కూడా జిల్లా కలెక్టర్ గారికి ఆ నిధులను అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారం రోజుల కిందట వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఖమ్మం నగరంలో వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వైరా చెరువు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ నేరుగా పడవపై పర్యటిస్తూ పరిస్థితిని పరిశీలించారు. కోదాడలో వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబాలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. జగిత్యాల పట్టణ శివారు వరద ముంపు నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. పన్నులు కడుతున్నా అభివృద్ది ఎందుకు చేయట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అతలాకుతలమైన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం నగరంలో మున్నేరు వరద ముప్పు తప్పడంతో పునరావాస కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్, నాయుడిపేటలోని వరద బాధితులకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలో గొలుసుకట్టు వాగుల ఆక్రమణల ప్రక్షాళనను ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు ప్రారంభించారు. ఇటీవల ఖమ్మం నగరంలో 3 కాలనీల్ని వరద నీటితో ముంచెత్తిన లకారం వాగుపై నిర్మించిన కట్టడాల కూల్చివేత చేపట్టారు. ముందుగా ఖాళీ స్థలాల్లోని మట్టి తొలగించి వెడల్పు చేస్తున్నారు. కవిరాజనగర్ ప్రాంతంలో తాత్కాలిక కట్టడాల్ని కూల్చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో జలాశయం నీళ్లు పోటెత్తి పలు కాలనీల్లోకి చేరాయి. 4వ వార్డులో వరద ఇళ్లల్లోకి రావడంతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్వయంగా పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. జలాశయంలో పోటెత్తిన వరద ప్రాంతాన్ని స్థానిక జాలర్ల సాయంతో కలెక్టర్ తెప్పపై నీటిలో తిరిగి పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భవనాలు శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకుని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రకృతి చేసిన విలయ తాండవానికి 2 మృతి చెందారు. గత వారం కురిసిన అతి భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి అపార నష్టానికి కారణమయ్యాయి. జిల్లాలో ఏ తలుపు తట్టినా కన్నీటిని మిగిల్చే దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరద బీభత్సం ఆస్తి, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. కోదాడ పట్టణం పద్మావతి కాలనీకి చెందిన ఎర్రమళ్ల వెంకటేశ్వర్లు జ్వరం వచ్చిందని గత నెల 31న టాబ్లెట్ తెచ్చుకోవడానికి బైకుపై బయటికెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చే క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గాంధీనగర్కి చెందిన రవి భోజనం తెచ్చుకోవడానికి కారులో బయటకు వెళ్లాడు. మార్గ మధ్యలో వరద ప్రవాహం ఎక్కువైంది. నీటి ప్రవాహం అంచనా వేయక వరదలో కొట్టుకుపోయాడు. దీంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. ఏది కావాలని ఆయన తీసుకొచ్చేది, కూరగాయలు తీసుకోవటం నాకు తెలియదు, బయటికి వెళ్ళటం తెలియదు, ఇట్లా మాట్లాడటం కూడా నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడటం కూడా. మా కుటుంబాన్ని పోషించే ఆయన మాకు లేడు. నాకు 2 ఆడపిల్లలు, 1 కొడుకు. ఏదన్నా సాయం చేయమని అడుగుతున్నాం. నా కొడుకు ఉద్యోగం కూడా లేదు. కాలేజీలో ఏదో చిన్న కాలేజీలో ఆయన చెప్పుకుంటూ బతుకుతుండు. నా పిల్లలు నేను, నన్ను ఎవరు చూడాలి? ఇప్పుడు కారు చెరువులోకి దూసుకొని పోయి చెరువులో ఉంది. మార్నింగ్ ఎవరు చూసి ఇలా కారు తీసుకుంటే హాస్పిటల్కి చేస్తే నీళ్ళలో మునిగారని చెప్పారు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఈ ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకునే లోపల ఇలా జరుగుతుందని మేము కళ్ళ కూడా ఊహించుకోలేదు. ఇలా జరిగింది.
మా పరిస్థితి ఏంటి? పిల్లలు చదువుకుంటున్నారు. ఆ కారు పోలీసు వాళ్ళు లేపితే అందులో నాగం రవికుమార్ అనే వ్యక్తి ఉండు అని తెలిసిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్ళి చూస్తే నాగం రవికుమారే ఉన్నాడు అందులో కారులో. పాపం వాళ్ళ ఫ్యామిలీ చాలా ఆర్థిక పరిస్థితిలో ఉంది. వాళ్ళ పిల్లగాళ్ళు కానీ ఇంకా సెటిల్ కాలేదు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కావాలని కోరుకుంటున్నాం. జగిత్యాల పట్టణంలో శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీస వసతులు కల్పించకపోవడంతో నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉంటోంది. పట్టణంలోని తులసీనగర్తో పాటు గణేష్ నగర్, మహాలక్ష్మినగర్, లింగంపేట రోడ్, గొల్లపల్లి రోడ్, గోవిందుపల్లె, వెంకటాద్రినగర్, భవానీనగర్ తదితర ప్రాంతాల్లోని శివారు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మాకు డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు, నీళ్లు వచ్చినట్టు స్టకప్ అవుతున్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, జెర్రీలు, పాములు, మన్ను. ఈ ఎన్ని రోజులు భరించమంటారు ఈ బాధను? అధికారులే మాకు చెప్తే సంతోషపడతాం. కాంటినెంటల్గా వాటర్ సిస్టమ్ అనేది పోవడానికైనా ఒక ప్రొవైడ్ చేయండి. మీరు ఇప్పుడు ఎట్లయినా మేము అడిగినప్పుడు చేయరు, రోడ్లో అయినా చేస్తామంటారు, అది చేయకుండా ఉంటుంది. నడవడానికి ఇబ్బందే, చిన్నపిల్లలు ఉన్నారు, పాములు వస్తున్నాయి విపరీతంగా, ఈ ఇళ్లకు కూడా వాటర్ వస్తున్నాయి. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము సొంతగా 9 years నుండి ఒక 60,000 దాకా మేమే మురం మోయించుకొని రోడ్డు వేయించుకోవాల్సి వస్తుంది. మేము హౌస్ ట్యాక్స్ మాత్రం రెగ్యులర్గా పే చేస్తున్నాం. మరి అన్ని కట్టిన తర్వాత మాకు మున్సిపల్ నుండి ఎలాంటి సహాయం లేకుంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళడం? పర్మిషన్ ఇచ్చినప్పుడైతే ఆలోచించుకోవాలి కదా. ఇది లేదు అది లేదు అనడం కరెక్ట్ కాదు కదా. రోడ్డు ఉన్నాక ఇల్లు కట్టుకోం కదా, ఇల్లు కట్టుకున్నాకనే రోడ్ అవుతుంది. 10 సంవత్సరాల నుంచి మేము ఇప్పటి వరకు సంవత్సరానికి 50,000 చొప్పున 5 లక్షల ట్యాక్స్ కట్టినాం కావచ్చు. మరి ఆ ట్యాక్స్ కట్టకండి, మీ పని మీరు చేసుకోండి అంటే మేమే చేసుకుంటాం. ఖమ్మం వరద బాధితుల సహాయార్థం సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్ యార్డు నుంచి 13 టన్నుల కూరగాయల్ని 4 DCMల ద్వారా తరలించినట్లు బోయిన్పల్లి మార్కెట్ సెక్రటరీ వెంకన్న తెలిపారు. ఖమ్మం ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వెల్లడించారు. ఇంధన రంగంలో భారత్ యుఏఈ మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. తన తొలి భారత్ పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఇంధన సహకారాన్ని మరింత పెంచేందుకు 4 ఒప్పందాలు కుదిరాయి. యుఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్ర నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ, న్యూక్లియర్ పవర్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా కోసం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఏడీఎన్ఓసీ, ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఊర్జా భారత్, ఏడీఎన్ఓసీ మధ్య అబుదాబి ఆన్షోర్ బ్లాక్ 1 కోసం ఉత్పత్తి రాయితీ ఒప్పందం కుదిరింది. భారత్లో ఫుడ్ పార్కులు అభివృద్ది చేసేందుకు గుజరాత్ అబుదాబి డెవలప్మెంటల్ హోల్డింగ్ కంపెనీ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్లో మంకీపాక్స్ కేసు నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలను పరీక్షించగా అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్ 2 రకంగా తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల ప్రకటించి అత్యయిక స్థితికి కారణమైన క్లేడ్ 1 కాదని, ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపింది. విదేశాల నుంచి భారత్కు వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించారు. దీంతో వెంటనే ఐసోలేషన్లో ఉంచి నమూనాలను ల్యాబొరేటరీకి పంపించారు. అది ఎంపాక్స్ అని నిర్ధారణ అయింది. అయితే గతంలో భారత్లో వెలుగు చూసిన 30 కేసుల మాదిరిగానే ఈ కేసు ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎంపాక్స్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. ఈ వ్యాధి, దాని వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రజల్లో అనవసర భయాలు పోగొట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన అడ్వైజరీలో పేర్కొంది.